Hi students, today we are going to discuss RRB NTPC test number 50 and question number 71 to 100. Okay nandi? So first question, reasoning lo manaku first question. So this is vodology based question andi. Summer is to aestivation whereas winter is to question mark. Summer is to aestivation, winter is to ఏంటంటే క్వశ్చన్ మార్క్ అంటే యాస్టివేషన్ అంటే ఏంటంటే అండి సమ్మర్లో ఆ విపరీతమైన ఎండలకి కొన్ని ప్రాణులు బయటికి రాకుండా నిద్రాణ స్థితిలో ఉంటాయండి. ఆ నిద్రాణ స్థితిలో ఉండేదాన్ని యాస్టివేషన్ అంటారండి. అదేవిధంగా వింటర్లో ఆ విపరీతమైన చలికి కొన్ని ప్రాణులు బయటికి రాకుండా సో లోపలే ఉండి నిద్రాణ స్థితిలో ఉండేదాన్ని హైబర్నేషన్ అంటారండి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మనకి 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఇచ్చిన వర్డ్ యొక్క కరస్పాండింగ్ మీనింగ్స్ అండ్ జనరల్ అవేర్నెస్ సపోర్ట్ చేసుకుంటేనే మనం ఆన్సర్ చేయగలమండి. అవి కొంచెం జాగ్రత్తగా డెవలప్ చేసుకోండి యాక్చువల్గా. కాబట్టి సమ్మర్ ఈస్ టు యాస్టివేషన్ అయితే వింటర్ ఈస్ టు హైబర్నేషన్, రైట్? ఓకే, గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. Question number 72. So this is letter analogy based question. 1 and 2 మధ్య లెటర్ కి మధ్య ఏదైతే డిఫరెన్స్ ఉందో సేమ్ డిఫరెన్స్ మనం 3 and 4 కనెక్ట్ చేయాలా. సో ఓకే చూడండి, 1 and 2 మధ్య B కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 2, F కరస్పాండింగ్ 6, J కరస్పాండింగ్ 10, N కరస్పాండింగ్ 14, R కరస్పాండింగ్ 18, V కరస్పాండింగ్ 22. లెటర్ యొక్క వాల్యూస్ 2 కాస్త 14 అంటే +12, 6 కాస్త 18 అంటే +12, 10 కాస్త 22 అంటే +12, +12 అండి. ఓకేనండి, సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే డి కరస్పాండింగ్ ఎంత లెటర్ 4, 4 + 12 ఎంత 16 అంటే మన ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలా? పీతో స్టార్ట్ అవ్వాలా. పీతో స్టార్ట్ అయిన ఆన్సర్ 1లో ఉంది, 2లో ఉంది. కాబట్టి 3 ఎలిమినేషన్, 4 ఎలిమినేషన్. దెన్ ఇప్పుడు పీటీ ఎప్పుడైనా కానీ మనకు ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి 2 ఆప్షన్స్ మిగిలినప్పుడు రెండిట్లో కామన్ ఉన్న ఎలిమెంట్ కాకుండా డిఫరెన్స్ ఎలిమెంట్ చెక్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుందండి యాక్చువల్గా. ఓకేనా, పీటీ కామన్ కాబట్టి సెకండ్ లెటర్ చెక్ చేయొద్దు, థర్డ్ లెటర్కి వెళ్దాం. థర్డ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సో ఎల్ అంటే 12, 12 + 12 ఈజ్ ఈక్వల్ 24 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఉండాలి, అంతేగాని ఏ ఉండకూడదు. ఎలిమినేషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? Question number 73. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉంటుందో సేమ్ లాజిక్ కనెక్ట్ చేయాలా. దట్ టు నెంబర్ అనాలజీలో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ సో మెనీ లాజిక్స్ అండ్ సో మెనీ రీజన్స్, బట్ డిపెండింగ్ అపాన్ ఆప్షన్లో ఏ లాజిక్ ప్రకారం ఆన్సర్ ఇచ్చాడో దానికే మనం అప్రోచ్ కావాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని మీరు ఒక లాజిక్ ఎస్టాబ్లిష్ చేసి ఆ లాజిక్ ప్రకారం ఆన్సర్ లేదనుకోని మాత్రం ఏంటంటే సో డల్ అవ్వద్దు. ఆల్టర్నేటివ్ లాజిక్ అనమాట. ఎందుకంటే 1 and 2 మధ్య నెంబర్ అనాలజీలో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మోర్ దాన్ 1 లాజిక్ అండ్ మోర్ దాన్ 1 రీజన్. సో దట్ ఈస్ వై సో మెనీ ఆన్సర్స్ and so many reasons. Okay, but ఇక్కడ ఈ క్వశ్చన్ లో 5:30 అంటే దట్ మీన్స్ n² + n అనే ఫార్మేషన్ లో రాశాడు. n² + n 5² ఈజ్ ఈక్వల్ 25, 25 + 5 ఈజ్ ఈక్వల్ 30. సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేసే 7² ఈజ్ ఈక్వల్ 49 + 7 ఈజ్ ఈక్వల్ 56. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? క్వశ్చన్ నెంబర్ 74. ఫైండ్ ద ఆడ్ వర్డ్. అదే నథింగ్ బట్ ఏంటంటే వర్డ్ క్లాసిఫికేషన్ అండి. ఇచ్చిన 4 వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే అందులో ఏ 3 పదాలైనా కానీ ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తామంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ ఉంది మన ఆన్సర్. సో థ్రోట్ అన్నాడు, ఐ అన్నాడు, ఇయర్ అన్నాడు, స్కిన్ అన్నాడు. జనరల్గా మనకి ఏంటంటే మనకి సెన్సెస్ 5 సెన్సెస్ ఉన్నాయి, తెలుసు కదా యాక్చువల్గా. సో చూడటము, వినటము, వాసన చూడటము, రుచి చూడటము, నెక్స్ట్ ఏంటంటే శరీరాన్ని మనం టచ్ చేస్తే తాకటము, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సెన్సెస్ అండి. కాబట్టి ఐ అయినా, ఇయర్ అయినా, స్కిన్ అయినా వన్ ఆఫ్ ద సెన్స్ అవన్నీ కూడా. సో ఐ, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ స్కిన్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద సెన్సెస్ అనమాట, వన్ ఆఫ్ ద సెన్సెస్. బట్ థ్రోట్ ఈజ్ నాట్ సెన్స్. సో దట్ ఈస్ వై ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అక్కడ థ్రోట్ కాకుండా మనకి టంగ్ అని ఉంటే టంగ్ అనేది మనకు టేస్ట్ తెలియజేస్తుంది అనమాట, అప్పుడు అన్ని కూడా ఈక్వల్ అవుతాయి. సో దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ మనకి ఈజీగా సింపుల్గానే కనెక్ట్ చేసుకోవచ్చు. బేసికల్గా ఏబిసి అనేవి కాన్సిక్యూటివ్, పిక్యూఆర్ కాన్సిక్యూటివ్, కేఎల్ఎం కాన్సిక్యూటివ్ లెటర్స్. బట్ మిడిల్లో మాత్రము ఎల్ 2 times రిపీట్ చేస్తున్నాడు. మిడిల్ లెటర్ మనకు 2 times రిపీట్ చేస్తున్నాడు. ఏబిబిసి, కేఎల్ఎల్ఎం, పిక్యూక్యూఆర్. బట్ ఆ విధంగా రిపీట్ చేసినప్పుడు కూడా ఆల్ ఆర్ కాన్సిక్యూటివ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్. బట్ వేర్ యాజ్ WYYZ అనేది కాన్సిక్యూటివ్ కాదు, ఉంటే WXXY ఉండాలా, లేదంటే సపోజ్ ఏంటంటే మనకి ఏంటంటే సో W నెక్స్ట్ ఏంటంటే మనకి XXZ ఉండాలి, XXY ఉండాలి యాక్చువల్గా ఉంటే. సో దట్ ఈస్ వై డిఫరెంట్ వన్. సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి.
ఇచ్చిన 4 మనకేంటంటే సో ఆప్షన్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ అందులో ఏ మూడైనా కానీ ఒక కామన్ క్యారెక్టర్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ ఉంది మన ఆన్సర్ యాక్చువల్గా. ఓకేనండి. సో 16 అంటే బేసికల్గా పర్ఫెక్ట్ స్క్వేర్ 4 స్క్వేర్, 4 అంటే సో పర్ఫెక్ట్ స్క్వేర్ 2 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్, వేర్ యాజ్ 2 ఈజ్ నాట్ ఏ స్క్వేర్ నెంబర్, దట్ ఈస్ వై 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ నెంబర్. సో కాబట్టి ఏంటంటే రిమైనింగ్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, బట్ వేర్ యాజ్ 2 ఈస్ ద సో నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. సో దిస్ ఈజ్ విచ్ వర్డ్ కమ్స్ ఫస్ట్ ఇన్ డిక్షనరీ అన్నాడు. మనకి 4 వర్డ్స్ ఇచ్చాడు, అందులో డిక్షనరీ ఆర్డర్లో ఫస్ట్ వచ్చే వర్డ్ కనుక్కోమన్నాడు యాక్చువల్గా. సో ఒకసారి ఎప్పుడైనా కానీ మనకు వర్డ్స్లో కామన్గా ఉన్న లెటర్ దగ్గర మనకి ఏంటంటే ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్ అనే ర్యాంకింగ్ డిసైడ్ కాదు. ఎక్కడైతే లెటర్ డిఫరెంట్ అవుతుంటుందో అక్కడ మనకు ర్యాంక్ డిసైడ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, చెక్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఏ అన్నాడు, ఇక్కడ సిఏ ఉంది, ఇక్కడ సిఏ ఉంది, ఇక్కడ సిఆర్ ఉంది. అంటే ఇది ఎక్కడో లాస్ట్ రావాలి, ఇది మనకు అనవసరం. తర్వాత సిఏఆర్ఆర్ అన్నాడు, సిఏఆర్ఆర్ అన్నాడు, సిఏఆర్టీ అన్నాడు యాక్చువల్గా. సో కాబట్టి ఏంటంటే ఆర్ ముందు రావాలి, టీ ముందు రావాలంటే ఆర్ఏ ముందు రావాలి, అది కూడా తర్వాత వస్తుంది, మనకు అనవసరం. ఇంక ఈ రెండింటి చెక్ చేద్దాం. సిఏఆర్ఆర్ఓ, సిఏఆర్ఆర్ఐ, ఐ ముందు వస్తుందా మనకు ఓ ముందు వస్తుందంటే ఐనే ముందు వస్తుంది కదా. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. దట్ ఈస్ ద డిక్షనరీ ఆర్డర్లో మనకి ఏంటంటే ఫస్ట్ వచ్చే వర్డ్ అండి యాక్చువల్గా. ఇంకా రిమైనింగ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏంటంటే నాట్ నెసరీ, అడిగింది ఫస్ట్ కాబట్టి డిసైడ్. సో గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 78. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇచ్చిన సీక్వెన్స్లో మిస్ అయిన లెటర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కానీ లెటర్ యొక్క వాల్యూని ప్రజెంట్ చేయండి యాక్చువల్గా. ఓకే, టీ కరస్పాండింగ్ 20, క్యూ కరస్పాండింగ్ 17, ఎన్ కరస్పాండింగ్ 14, కే కరస్పాండింగ్ 11, హెచ్ కరస్పాండింగ్ 8, ఈ కరస్పాండింగ్ ఇజ్ ఈక్వల్ 5, బి కరస్పాండింగ్ 2 అవుతుంది. అట్ ద సేమ్ టైం 28 కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. తర్వాత వై కరస్పాండింగ్ ఇది కొండు 25, వై కరస్పాండింగ్, వి కరస్పాండింగ్ 22, అలా వెళ్ళిపోతా ఉంది యాక్చువల్గా. తర్వాత ఎస్ కరస్పాండింగ్ 19, పి కరస్పాండింగ్ 16. ఇప్పుడు మనం రిలేషన్ కనెక్ట్ చేస్తే డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ -3, -3, -3, -3, -3. ఇక్కడికి వచ్చేలాగే బీని మనం 28గా చూపించుకుంటాం. 28 - 3 = 25. అందుకేంటంటే ఎప్పుడైనా కానీ ఏబిసిడిఈఎఫ్ అనే లెటర్స్ని 1 2 3 4 5 6 అని మీ మైండ్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో అట్ ద సేమ్ టైం 27, 28, 29, 30, 31 అని కూడా మైండ్లో గట్టిగా రిజిస్టర్ చేసుకోండి. మన అవసరాన్ని బట్టి ఒక లెటర్ యొక్క వాల్యూని మనము సో హైక్ చేసి చూపించుకోవచ్చు, లేదంటే సో డౌన్ చేసుకోవచ్చు అండి యాక్చువల్గా. కాబట్టి టోటల్గా -3, -3, -3. కాబట్టి లాస్ట్ లెటర్ P16 కాబట్టి సో 16 - 3 = 13. అంటే మన ఆన్సర్ ఎంతో స్టార్ట్ అవ్వాలి. మన ఆన్సర్ ఎంతో స్టార్ట్ అయిన ఆన్సర్లో 3లో ఉంది, 4లో ఉంది. 1 ఎలిమినేషన్, 2 ఎలిమినేషన్, మన ఆన్సర్ కాదు యాక్చువల్గా. తర్వాత ఎంజే కామన్గా చెక్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత జే తర్వాత మనకి ఏంటంటే -3, జే అంటే 10, 10 - 3 = మనకు 7 ఉండాలి, అంతేగాని 8 ఉండకూడదు. ఎలిమినేషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. టోటల్ లెటర్ బై లెటర్ -3, -3, -3 ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. రైట్. నెక్స్ట్ 79. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి, నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. సో నెంబర్ సిరీస్లో ఎప్పుడైనా కానీ సిరీస్ నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో కనెక్ట్ అవుద్ది. అలా కాకుండా కొంచెము ఇర్రెగ్యులర్గా పెరిగిందంటే ప్రాబ్లం మల్టిపుల్కి వెళ్ళిపోతుందండి. ఇక్కడ ఏం చేస్తున్నట్టు ఈ క్వశ్చన్లో 9కి 21 మధ్య రిలేషను × 2 + 3, 21 45 మధ్య రిలేషను × 2 + 3 × 2 + 3. సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తే మనకి ఏంటంటే × 2 + 3 అంటే 93 × 2 = 2 3s 6, 2 9s ఏంటంటే 18, + 3 = సో 189. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. బట్ × 2 + 3 × 2 + 3 కాన్స్టెంట్గా వెళ్ళిపోతా ఉన్నాడు, మల్టిపుల్ సిరీస్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. పాయింటింగ్ టువర్డ్స్ ఏ గర్ల్ అని చూడండి. పాయింటింగ్ టువర్డ్స్ ఏ గర్ల్. సో దిస్ ఈస్ ద బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్. గర్ల్ రాజన్ సెడ్ షీ ఈస్ ది డాటర్ ఆఫ్ మై మదర్స్ డాటర్. మై మదర్స్ డాటర్ అంటే సపోజ్ రాజన్ అక్కడ తీసుకుందాం. రాజన్ వాళ్ళ మదర్ యొక్క డాటర్. రాజన్ వాళ్ళ మదర్ యొక్క డాటర్ అంటే రాజన్కి ఏంటంటే సిబ్లింగ్ అవుతారన్నమాట. ఆమె యొక్క డాటర్ ఎవరు? ఈ గర్ల్ అనే పర్సన్. ఓకేనా, చూడండి ఒకసారి రిలేషన్. పాయింటింగ్ టువర్డ్స్ ఏ గర్ల్ రాజన్ సెడ్ షీ ఈస్ ది డాటర్ ఆఫ్ మై మదర్స్ డాటర్. మై మదర్స్ డాటర్ అని రాజన్ చెప్తున్నాడు. మై మదర్స్ డాటర్ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఈ గర్ల్ యొక్క మదర్ ఏంటంటే రాజన్కి ఏమవుతుందంటే సిస్టర్ అవుతుంది యాక్చువల్గా, సిబ్లింగ్ తోడబుట్టింది.
నెక్స్ట్ ఏమంటున్నాడు, దెన్ హౌ ఈస్ ద గర్ల్ రిలేటెడ్ రాజన్, ఈ గర్ల్ రాజన్కి ఏమవుతుంది, ఈ గర్ల్ అనే పర్సన్ రాజన్కి ఏమవుతుందంటే, సో ఇదిగోండి వాళ్ళ సిస్టర్ యొక్క డాటర్ కాబట్టి నీస్, సో మనకి లేడీ కాబట్టి నీస్ అవుతుంది, అదే జెంట్ అయితే నెవ్యూ అవుతారు. సో అవర్ ఆన్సర్ ఈజ్, సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, M is brother of N. So this is also blood relation based question. ఇందాక క్వశ్చన్ ఏమో మనకి ఏంటంటే కాన్వర్జేషన్ మోడల్, దిస్ ఈస్ డేటా బేస్డ్ మోడల్ అనమాట. ఓకే చూడండి, M is brother of N. Brother of N. B is brother of N. B is brother of N. M is brother of D. M is brother of D. Brother of D. బట్ ఎన్ ఈజ్ నాట్ బ్రదర్ ఆఫ్ డి, బట్ ఎన్ ఈజ్ నాట్ బ్రదర్ ఆఫ్ డి. ఎన్ అనే పర్సన్ బ్రదర్ కాదంట, ఎన్ అనే పర్సన్ బ్రదర్ కాకపోతే ఏమో కావాలా, సిస్టర్ కావాలంతే, దట్స్ ఆల్, ఇంకేముంది. దెన్ హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు డి, ఎన్ అనే పర్సన్ డీకి ఏమవుతారు, ఎన్ అనే పర్సన్ డీకి ఏమవుతారు చూడండి ఒకసారి, ఎన్ అనే పర్సన్ సో డీకి, సో ఎన్ అనే పర్సన్ డీకి ఏమవుతారు, ఎస్ సిస్టర్. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ question number 82. From the given alternative word, select the word which cannot be formed. Which cannot be formed using the letters of the given word. Commentator. Commentator అనే వర్డ్ లోంచి చెందిన మనకు ఫార్మేషన్ కాని వర్డ్ అడుగుతున్నాడు యాక్చువల్గా. ఓకేనండి, ఎంఏఆర్టీ మార్ట్, ఎస్ ఫాలో అవుతుంది. సిఓఎంఎంఓఎన్, ఎం కూడా డబల్ ఉంది కాబట్టి ఎస్ వాడుకోవచ్చు, ఓ కూడా 2 times ఉంది కాబట్టి ఎస్ వాడుకోవచ్చు, ఎస్ ఫాలో అవుతుంది. మొమెంట్, ఎంఓఎంఈఎన్టీ, ఎంఓఎంఈఎన్టీ, ఎస్ మొమెంట్, ఎం 2 times ఉంది వాడుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ కూడా మనకి ఫాలో అవుతుంది, కానీ ఎందుకు మన ఆన్సర్ 4 ఆప్షన్ ఉంది, 4th ఆప్షన్ ఎందుకంటే సి అనే లెటర్ ఏంటంటే కామెంటేటర్లో ఒక్కసారే ఉంది కాబట్టి ఇక్కడ 2 times వాడాడు. జనరల్గా ఏంటంటే అక్కడ 2 times ఉంటే 2 times వాడుకోవచ్చు, 1 time ఉంటే మాత్రం 2 times వాడకూడదు. ఈచ్ లెటర్ యూజ్డ్ ఓన్లీ వన్స్ ఇన్ ఈచ్ వర్డ్, సో దట్ ఈస్ వై, సో అవర్ ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. కాంట్రాక్ట్ ఫాలో కాదు, వై బికాస్ సి 2 times యూజ్ చేశాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. మొమెంటమ్ ఈజ్ కోడెడ్ యాజ్, చూడండి కోడింగ్ డీకోడింగ్ యాక్చువల్గా మొమెంటమ్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏమన్నా అంటే చూడండి, MOMENTUM మొమెంటమ్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏమన్నా చూడండి, EMOM తర్వాత ఏమన్నాడు NTUM, అంటే ఇచ్చిన ఓన్ 2 ఈక్వల్ పార్ట్స్ వేసాడు, 2 ఈక్వల్ పార్ట్స్, ఇదిగోండి 2 ఈక్వల్ పార్ట్స్ వేసాడు. 2 ఈక్వల్ పార్ట్స్ వేసి ఫస్ట్ పార్ట్లో ఉన్న లెటర్స్ని MOME కాస్త రివర్స్ రాశాడు, MOME రివర్స్ రాశాడు, ఇదిగోండి రివర్స్ రాశాడు. సెకండ్ పార్ట్ అలాగే ఉంచేశాడు, ఇంకేం చేయలే, సెకండ్ పార్ట్ అలాగే ఉంచేశాడు, ఏం చేయలే. సేమ్ అదేవిధంగా మనము ఇదిగోండి మ్యాగ్నెటిక్లో ఉన్న 8 లెటర్స్లో ఫస్ట్ 4 MAGN రివర్స్ రాయండి, MAGN రివర్స్ రాయండి, రిమైనింగ్ అలాగే ఉంచేసండి యాక్చువల్గా. సో ETIC అలాగే ఉంచేసేయండి యాక్చువల్గా. కాబట్టి ఇలాంటి ఆన్సర్ మనకి ఎక్కడ ఉంది, NGAM రావాలా, NGAM ETIC రావాలా, NGAM ETIC. ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 84. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో మనం సైన్స్ని ఇంటర్చేంజ్ చేసి అకార్డింగ్ టు బాడ్మాస్ సింప్లిఫై చేయాలి. ఓకే, 14 N అన్నాడు, సో N కరస్పాండింగ్ ఇదిగోండి, N కరస్పాండింగ్ స్టాండ్స్ ఫర్ ఇంటూ, L స్టాండ్స్ ఫర్ ప్లస్, దెన్ P స్టాండ్స్ ఫర్ డివిజన్, M స్టాండ్స్ ఫర్ సో మైనస్. ఓకే, సింప్లిఫై చేద్దాం రండి. సో 42 డివైడ్ బై 20 దట్ మీన్స్ ఏంటంటే 21 వస్తుంది ఇక్కడ. 14 into 10 is equal to 140. 140 plus 21 minus 8. 161. 161 minus 8 is equal to 153. So our answer is first option our answer, right? Next, question number 85. So this is నెంబర్ పజిల్ అండి. దీనికి పర్టికులర్ రూల్ అంటే ఏముండదు, ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్తో వాడు ఇచ్చిన ఈక్వేషన్లో అన్ని ఈక్వేషన్లో కూడా ఒక లాజిక్కే ఫాలో కావాలి యాక్చువల్ అనమాట, అదే సాటిస్ఫై కావాలా. ఏదైతే మనకు అన్ని ఈక్వేషన్లు సాటిస్ఫై అవుతుందో ఆ లాజిక్ని మనకి ఇచ్చిన ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి యాక్చువల్ అనమాట. ఓకేనండి.
13 star 45 is equal to 29, 24 star 50 is equal to 41, 74 star 32 is equal to 53. Then what should 97 then star 47 be అన్నాడు. చూడండి 13 స్టార్ 45 is equal to 29 ఎలా వచ్చిందంటే లాజిక్ చెప్తాను నేనండి. ఈ రెండింటిని సమ్ చేస్తున్నాడు. సమ్ చేస్తే మనకి ఏంటంటే సో 3 + 5 is equal to 8. సో 4 + 5 is equal to ఏంటంటే 4 + 1 is equal to 5. 58 by 2 చేస్తే 29. దట్ ఈస్ ద లాజిక్. సేమ్ లాజిక్ చూడండి 24 స్టార్ 58 is equal to 41 ఎలా వచ్చిందంటే ఈ రెండు సమ్ చేస్తే 4 + 8 is equal to సో 12. Then 6 + 2 is equal to 82. 82 by 2 is equal to 41. That is the logic. Next మళ్ళీ చూడండి ఏమంటున్నాడే సో 74 స్టార్ is equal to 32 is equal to 53. రెండు మనకి ఏంటంటే సమ్ చేస్తే 4 + 2 6, 3 + 3 is equal to 106 by 2 is equal to 53. ఎస్ లాజిక్ ఓపెన్ అయిపోయింది. సేమ్ లాజిక్ మనం కనెక్ట్ చేస్తాం. సేమ్ లాజిక్ మనం కనెక్ట్ చేస్తే సో చూడండి 97 47 సమ్ చేయండి. సమ్ చేస్తే మనకి ఏంటంటే సో 144 by 2 is equal to చూడండి యాక్చువల్గా 7 + 7 is equal to అంతేగా 97 + 47, 7 + 7 is equal to 41. సో 14 నెక్స్ట్ ఏంటంటే 9 + 4 is equal to ఏంటంటే మనకి ఏంటంటే 14 by 2 is equal to సో 72 by 2 is equal to మనకి ఏంటంటే సో 72. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్. చిన్న కామన్ సెన్స్ లాజిక్ అప్లై చేయాలి. దేర్ ఇస్ నో పర్టికులర్ రూల్. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. సో దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ పజిల్, బాక్స్ టైప్ పజిల్ కాబట్టి రిలేషన్ మనకి ఏంటంటే ఇలా రో వైజ్ రిలేషన్ కనెక్ట్ అవుద్దా, ఇలా కాలం వైజ్ రిలేషన్ కనెక్ట్ అవుద్దా అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మనం ఫాలో కావాలా. బట్ ఈ క్వశ్చన్లో మనకి ఏంటంటే కాలం వైజ్ రిలేషనే ఎస్టాబ్లిష్ చేశాడు. 213 is equal to 36 ఎలా వచ్చిందంటే చూడండి 213 is equal to 36 ఎలా వచ్చిందంటే అన్నిటినీ క్యూబ్ చేసి యాడ్ చేస్తున్నాడు. 2 cube is equal to 8, 1 cube is equal to 1, 3 cube is equal to so 27. 27 + 1 28, 28 plus so 8 is equal to 36. That is the logic. Next అదే విధంగా చూడండి 0 cube అంటే 0, 4 cube అంటే 64, 3 cube అంటే 27. సో యాడ్ చేస్తే 91. సేమ్ లాజిక్ మనం ఏంటంటే సో మిడిల్లో ఇచ్చిన కాలంకి మనం అప్లై చేస్తే 4 cube is equal to 64, 2 cube is equal to 8, then 1 cube is equal to so 1, so 73. మొత్తం యాడ్ చేసి 73. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 87. సౌత్ ఈస్ట్ చేంజ్ టు నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ చూడండి. సో దిస్ ఇస్ ద డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్. సౌత్ ఈస్ట్ చేంజ్ టు నార్త్ అంట. సౌత్ ఈస్ట్ అంట నార్త్గా కన్వర్ట్ అయిందంట. అండ్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అండ్ సో ఆన్. దెన్ వాట్ విల్ బికమ్ ప్లేస్ ఇన్ సో సౌత్ అన్నాడు. సౌత్ మనకి ఏంటంటే ఏ విధంగా మారాలంటున్నాడు యాక్చువల్గా. ఓకేనా, సౌత్ ఏ విధంగా మారాలంటున్నాడు. ఓకే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ డ్రా చేస్తాను. చూడండి డయాగ్రమ్ డ్రా చేస్తాను. ఓకేనండి. ఇప్పుడు చూడండి దిస్ ఈజ్ నార్త్, దిస్ ఈజ్ నార్త్ ఈస్ట్, దిస్ ఈజ్ ఈస్ట్, దిస్ ఈజ్ సౌత్ ఈస్ట్, దిస్ ఈజ్ సౌత్, దిస్ ఈజ్ సౌత్ వెస్ట్, దిస్ ఈజ్ వెస్ట్, దిస్ ఈజ్ నార్త్ వెస్ట్. ఓకేనండి. ఇప్పుడు ఏమంటున్నా అంటే సౌత్ ఈస్ట్ చేంజ్ టు నార్త్ అన్నాడు. సౌత్ ఈస్ట్ కాస్త నార్త్ అయిందంటే చెప్తాను చూడండి. సౌత్ ఈస్ట్ కాస్త నార్త్ అంటే టోటల్ డయాగ్రామ్ని 135 degrees కానీ రొటేట్ చేస్తే 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ కానీ రొటేట్ చేస్తే ఆ విధంగా చేంజ్ అవుద్ది. సౌత్ ఈస్ట్ కాస్త నార్త్ అయింది యాక్చువల్గా. అంటే అన్ని 135 అనమాట. అదేవిధంగా చూడండి అండ్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అన్నాడు. నార్త్ ఈస్ట్ ఇదిగోండి ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉంది యాక్చువల్గా. నార్త్ ఈస్ట్ వెస్ట్ అన్నాడు ఇదిగోండి 135 degrees అనమాట యాక్చువల్గా. అట్లా మనకైనా 135 వెళ్ళిపోతా ఉన్నాం టోటల్ ఫిగర్. దెన్ ఏంటంటే నార్త్ ఈస్ట్ ఏంటంటే మనకి అండ్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అన్నాడు యాక్చువల్గా. అట్లా మనకి ఏంటంటే ఇదిగోండి 135 degrees నార్త్ ఈస్ట్ కాస్త వెస్ట్ అవుతుంది యాక్చువల్గా. దెన్ ఏమన్నాడు ఫైనల్గా మనకి దెన్ వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సౌత్ అన్నాడు యాక్చువల్గా. సౌత్ దగ్గరికి మనకి ఏమొస్తుంది యాక్చువల్గా 135 degrees తిప్పేస్తే మనకి ఏంటంటే సపోజ్ ఏంటంటే 135 degrees కాబట్టి మనకి ఏంటంటే నార్త్ ఈస్ట్ అనమాట. 135 degrees ఇదిగోండి 135 degrees. సౌత్ బికమ్ ఏంటంటే నార్త్ ఈస్ట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సౌత్. సౌత్ దగ్గరికి ఏమొస్తుందంటే నార్త్ ఈస్ట్ వచ్చేస్తుంది 135 degrees కాబట్టి. ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. 135 degrees క్లాక్ వైజ్ నథింగ్ బట్. క్వశ్చన్ నెంబర్ 88. ఓకే
సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి. సిలాజం బేస్డ్ క్వశ్చన్ చూడండి. ఆల్ మ్యాంగోస్ ఆర్ గోల్డెన్ కలర్. ఆల్ మ్యాంగోస్ ఆర్ గోల్డెన్ కలర్. గోల్డెన్ కలర్. నో గోల్డెన్ కలర్ ఆర్ థింగ్స్ చీప్. సో అంటే నథింగ్ బట్ ఏం లే, నో గోల్డ్ కలర్ ఈజ్ చీప్ అనమాట. ఇదిగోండి, నో గోల్డ్ కలర్ ఈజ్ చీప్. ఇదండి చీప్. దట్స్ ఆల్. కంక్లూజన్, ఫస్ట్ కంక్లూజన్ చూడంగానే మనము సో ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్ అనే ఆన్సర్ రావాలంటే, ఆల్ అనే ఆన్సర్ రావాలంటే సో మనకేంటంటే రెండు స్టేట్మెంట్స్ యూనివర్సల్లో ఉంటేనే మనకేంటంటే ఆల్ అనే ఆన్సర్ వస్తుంది. ఇఫ్ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ దెన్ ద కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్, అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. యూనివర్సల్ ఆన్సర్ రావాలంటే రెండు స్టేట్మెంట్స్ యూనివర్సల్లో ఉండాలా, అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. దట్ ఈస్ వై ఫస్ట్ ఆప్షన్ రూల్డ్ అవుట్, మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ గోల్డ్ కలర్డ్ మ్యాంగోస్. ఇదిగోండి, గోల్డ్ కలర్డ్ మ్యాంగోస్ ఆర్ నాట్ చీప్. ఎస్, ఆబ్వియస్లీ రైట్, ఆబ్వియస్లీ రైట్. అంటే నథింగ్ బట్ సమ్ గోల్డ్ కలర్స్ ఆర్ ఏంటంటే మనకేంటంటే సో మ్యాంగోస్. ఏ మ్యాంగో కూడా మనకేంటంటే ఏ గోల్డ్ కలర్ కూడా చీప్ కాదు కాబట్టి సమ్ ఏంటంటే సో చెప్పుకోవచ్చు. నో కనెక్ట్ అయిన దగ్గర సమ్ నాట్ చెప్పుకోవచ్చు. ఎస్, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. గోల్డెన్ కలర్డ్ మ్యాంగోస్ ఆర్ నాట్ చీప్. ఎస్, ఆబ్వియస్లీ రైట్. ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. ఆప్షన్ 2 రైట్. క్వశ్చన్ నెంబర్ 89. సో దిస్ ఈస్ ద కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ డయాగ్రామ్స్ అండి. యాక్చువల్గా మీకు అక్కడ డయాగ్రామ్ కరెక్ట్ కనిపెట్టుకుని నేను డ్రా చేస్తాను. చూడండి, డయాగ్రామ్ డ్రా చేస్తాను. సో అదే డయాగ్రామ్ ఇప్పుడు మనం కౌంట్ చేయాలి. చూపిస్తాను చూడండి, కౌంట్ చేయాలా. సో జస్ట్ జనరల్గా చూడండి, ఇలా ఇచ్చి ఎప్పుడైనా కానీ ఇలా డ్రా చేస్తే అందులో అవుట్ సైడ్ ఒకటి, లోపల ఏంటంటే సో ఇదొకటి కలిపి 1+2 లెక్కన మనకి 3 వస్తాయండి. 3 వస్తాయి. అలాంటి కౌంట్ చేస్తాను చూడండి. ఈ మొత్తం ఒకటైతే సెంటర్ డ్రా చేశాడు. 1+2 = మనకి 3. ఇదిగోండి 3. అదేవిధంగా ఈ మొత్తం ఒకటైతే అందులో 1+2 = 3. కానీ ఇది మనం కౌంట్ చేసిన కాబట్టి 2 తీసుకోవాలి, 3 తీసుకోవద్దు. 2. ఇక్కడ కూడా చూడండి, ఈ మొత్తం ఏంటంటే సో చూపిస్తాను చూడండి మీకు. ఇదండి, ఇలానే తీసుకోండి, ఇలా తీసుకోండి. అంటే 2, 3, 2, 5, 5, 2, 7 అంతవరకు మనకి ఆ బాక్స్లో 7. ఈ బాక్స్ కూడా సేమ్. ఈ బాక్స్ కూడా ఈ మొత్తం మనకేంటంటే సో 1+2 లెక్కన 3. అదేవిధంగా ఈ బాక్స్లో చూడండి, ఈ బాక్స్లో ఇక్కడ మనకేంటంటే సో ఇక్కడ ఇదిగోండి, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ 2, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. సో 2. సో కాబట్టి ఏంటంటే 3, 2, 5, 5, 2, 7, 7, 3, 10, 10, 2, 12, 14 అంతవరకు 14. ఇంకా చూపిస్తాను చూడండి. ఇంకా సో ఇంకా ఏంటంటే మనకేంటంటే ఇప్పుడు చూడండి, ఇదిగోండి మొత్తం చూడండి, ఇదిగోండి ఈ మొత్తం ఒక ట్రయాంగిల్, ఇదిగోండి ఈ మొత్తం ఒక ట్రయాంగిల్, ఈ మొత్తం ఒక ట్రయాంగిల్ యాక్చువల్గా. కాబట్టి ఏంటంటే 2 = 16. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎక్కడ కూడా కౌంట్ చేయకూడదు, నోట్ చేసుకోండి. యాక్చువల్గా 16 ట్రయాంగిల్స్ రైట్. సో గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్, 90th క్వశ్చన్. సో దిస్ ఈజ్ ఒక్క నిమిషం ఏంటంటే ఈ డయాగ్రామ్ కూడా మీకు ఏంటంటే ఓకే చూడండి, ఒక ట్రయాంగిల్, ఒక సర్కిల్, ఒక స్క్వైర్ మనకు ఇంటర్సెక్టింగ్ అయినాయి యాక్చువల్గా. ఓకేనా, ఇంటర్సెక్టింగ్ అయినాయి. దాన్ని బట్టి మనం క్వశ్చన్స్ వర్కౌట్ చేద్దాం. ఏమన్నాడంటే ఇన్ ద గివెన్ ఫిగర్ ట్రయాంగిల్ రిప్రజెంట్ హెల్దీ. ట్రయాంగిల్ రిప్రజెంట్ హెల్దీ. స్క్వైర్ రిప్రజెంట్ ఓల్డ్. స్క్వైర్ రిప్రజెంట్ ఓల్డ్. సర్కిల్ రిప్రజెంట్ మెన్. ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ద ఫిగర్ విచ్ రిప్రజెంట్ మెన్ హూ ఆర్ హెల్దీ నాట్ ఓల్డ్. మెన్ హెల్దీ అంట, ఓల్డ్లో ఉండకూడదు. అంటే సర్కిల్లో ఉండాలా, ట్రయాంగిల్లో ఉండాలా, కానీ స్క్వైర్లో ఉండకూడదు. సో కాబట్టి ఏంటంటే మన ఆన్సర్ ఎక్కడ ఉందంటే సో 2. ఇదిగోండి ఈ 2 అనేది మనకేంటంటే ట్రయాంగిల్లో సర్కిల్లో ఉంది, కానీ స్క్వైర్లో ఉండకూడదు. సో దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్. సో 2 అనే ఎలిమెంట్ సెకండ్ ఆప్షన్. సో అవర్ ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91.
సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్ అండి. ఇచ్చిన 4 పెయిర్ ఆఫ్ వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 పెయిర్ ఆఫ్ వర్డ్స్ అయినా కానీ ఒక కామన్ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ అని మన ఆన్సర్ యాక్చువల్గా. ఓకే చూద్దాం. స్టాలిన్ కాల్ట్ అన్నాడు, హార్సు మేర్ అన్నాడు, డాగు బిచ్చి, కాకు హెన్. కాకు హెన్ అంటే దట్ మీన్స్ కాక్ అంటే మేల్ కాకు, దెన్ హెన్ అంటే ఫిమేల్ అని. సో కాక్ అంటే మేల్, దట్ మీన్స్ హెన్ అంటే ఫిమేల్, మాస్కులైన్ జెండర్ అండ్ ఫిమినైన్ జెండర్ యాక్చువల్గా. అదేవిధంగా డాగ్ అంటే మేల్ డాగు, బిచ్ అంటే ఫిమేల్ డాగు. సో దిస్ ఈజ్ మేల్ డాగు, దిస్ ఈజ్ ఫిమేల్ డాగు. సో మాస్కులైన్ జెండర్, ఫిమినైన్ జెండర్. అదేవిధంగా హార్స్ మేర్ అంటే హార్స్ అంటే సో మేల్ హార్సు, సో మేర్ అంటే సో ఫిమేల్ హార్సు, మేలు ఫిమేల్, మేలు ఫిమేల్, మేలు ఫిమేల్, మేలు ఫిమేల్. బట్ వేరే స్టాలిన్ అంటే దీన్ని కూడా ఏమంటారంటే హార్సే అంటారండి యాక్చువల్గా. సో కాల్ట్ అంటే దట్ మీన్స్ ఏంటంటే సో గుర్రం పిల్ల అంటే దట్ మీన్స్ ఇక్కడ ఏ రిలేషన్ ఇచ్చాయంటే దిస్ ఈజ్ ఎల్డర్ వన్, దిస్ ఈజ్ యంగర్ వన్. ఏమో ఎల్డర్ వన్ యంగర్ వన్ రిలేషన్ ఇచ్చాడు, రిమైనింగ్ అన్ని కూడా మేల్స్ ఫిమేల్, మేల్ ఫిమేల్, మేల్ ఫిమేల్, మాస్కులైన్ జెండర్, ఫిమినైన్ జెండర్, మాస్కులైన్ జెండర్, ఫిమినైన్ జెండర్ ఇచ్చారు. బట్ స్టాలిన్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ హార్స్ అనమాట యాక్చువల్గా. కాల్ట్ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఆ గుర్రం యొక్క పిల్లని కాల్ట్ అంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏంటంటే ఎల్డర్ యంగర్ ఇచ్చాడు, నెక్స్ట్ అక్కడేమో మేల్ ఫిమేల్, మేల్ ఫిమేల్, మేల్ ఫిమేల్. దట్ ఈస్ వై డిఫరెంట్ వన్. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. క్వశ్చన్ నెంబర్ 92. సో చిన్న పజిల్ ఇచ్చాడండి మనకి. చూడండి ఏం చేశాడంటే పజిల్ ఇచ్చాడు. 5 స్టూడెంట్స్ అనిలు, బరుణ, చిత్ర, డేవ్ అండ్ ఎల్జా రిప్రజెంట్ దేర్ స్కూల్స్ 5 డిఫరెంట్ స్పోర్ట్స్ అన్నాడు యాక్చువల్గా. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ అంటే ఏ అని, బరుణ అంటే బి అని, చిత్ర అంటే సి అని, డేవ్ అంటే డి అని, నెక్స్ట్ ఎల్జా అంటే ఈ అని తీసుకుంటాను, ఏబిసిడి తీసుకుంటాను. ఓకే చూడండి ఏ బి సి డి ఈ. ఓకే ఇప్పుడు చూడండి ఏమంటున్నా అంటే 5 డిఫరెంట్ గేమ్స్ అన్నాడు. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ. అనిల్ ప్లేస్ ఫుట్బాల్. ఇదిగోండి అనిల్ ప్లేస్ ఫుట్బాల్. ఓకే డిసైడ్ ఫుట్బాల్. అనిల్ ప్లేస్ ఫుట్బాల్. నెక్స్ట్ వచ్చిందంటే మనకి ఏంటంటే సో బి అండ్ డి డోంట్ ప్లే బ్యాడ్మింటన్ ఆర్ క్రికెట్. బి అనే పర్సన్, డి అనే పర్సన్ బ్యాడ్మింటన్ కాదు, క్రికెట్ కాదంట. ఇదిగోండి బ్యాడ్మింటన్ కాదు, క్రికెట్ కాదంట. ఇక్కడ రాస్తున్నాను బ్యాడ్మింటన్ కాదు, క్రికెట్ కాదు. అదేవిధంగా డి కూడా బ్యాడ్మింటన్ కాదు, క్రికెట్ కాదు. ఇది కాదు, నెగటివ్ ఇన్ఫర్మేషన్, ఇది నెగటివ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, బ్యాడ్మింటన్ కాదు, క్రికెట్ కాదు. ఓకే అంటే ఇంకేదైనా కావాలా. చిత్ర డజ్ నాట్ ప్లే కబడ్డీ. చిత్ర కబడ్డీ కాదండి. ఇదిగోండి చిత్ర కబడ్డీ కాదు, కబడ్డీ కాదు చిత్ర. నెక్స్ట్ ఏంటంటే ఎల్జా అంటే ఈ డజ్ నాట్ ప్లే క్రికెట్. ఈ క్రికెట్ కాదంట. ఇదిగోండి ఈ క్రికెట్ కాదంట. ఈ వచ్చి సో ఈ డజ్ నాట్, ఎల్జా డజ్ నాట్ ప్లే క్రికెట్, బాస్కెట్బాల్ ఆర్ కబడ్డీ. క్రికెట్ కాదు, ఇదిగోండి క్రికెట్ కాదు, బాస్కెట్బాల్ కాదు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే కబడ్డీ కాదు, కబడ్డీ కాదు, క్రికెట్ కాదు, బాస్కెట్బాల్ కాదు, కబడ్డీ కాదు. ఇప్పుడు మనం డిసైడ్ చేయాలి ఎవరెవరికి ఏంటంటే ఏ గేమో మనం డిసైడ్ చేయాలి. ఓకే ఒకసారి చూడండి ఏ గేమో మనం డిసైడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి. సో బి అనే పర్సన్ క్రికెట్ కాదు, డి అనే పర్సన్ క్రికెట్ కాదు, ఈ అనే పర్సన్ క్రికెట్ కాదు. మరి క్రికెట్ మనం ఎవరికి ఇవ్వచ్చు యాక్చువల్గా? ఎస్ సికి ఇవ్వచ్చు క్రికెట్. ఇదిగోండి క్రికెట్, క్రికెట్ డిసైడ్. తర్వాత నెక్స్ట్ ఈ అనే పర్సన్ క్రికెట్ కాదు, అది అయిపోయింది యాక్చువల్గా. బాస్కెట్బాల్ కాదు, కబడ్డీ కాదు, బాస్కెట్బాల్ కాదు, కబడ్డీ కాదు, క్రికెట్ కాదు, ఫుట్బాల్ కాదు. అంటే ఇక రిమైనింగ్ మనకి ఈ గేమ్ మిగిలింది యాక్చువల్గా. ఎస్ బ్యాడ్మింటన్ మిగిలింది, బ్యాడ్మింటన్. నెక్స్ట్ బి అనే పర్సన్ ఏంటంటే క్రికెట్ అయిపోయింది, బ్యాడ్మింటన్ అయిపోయింది యాక్చువల్గా. కాదంటున్నారు, అది కాదంటున్నారు, అవి డిసైడ్ అయిపోయింది యాక్చువల్గా. నెక్స్ట్ డి అనే పర్సన్ బ్యాడ్మింటన్ కాదు, క్రికెట్ కాదు. మరి బ్యాడ్మింటన్ కాదు, క్రికెట్ కాదంటే ఇంక రిమైనింగ్ ఏ మిగిలిన ఇద్దరు కూడా బ్యాడ్మింటన్ కాదు, క్రికెట్ కాదంటే ఎస్ అయితే బాస్కెట్బాల్ కానీ కబడ్డీ కానీ. అంటే వీళ్ళైతే ఏం కావాలంటే ఏదర్ బాస్కెట్బాల్ ఆర్ కబడ్డీ. సేమ్ ఇతను కూడా ఏదర్ కబడ్డీ ఆర్ బాస్కెట్బాల్. వీళ్ళిద్దరికీ మనము గేమ్స్ డిసైడ్ చేయలేం. గేమ్స్ డిసైడ్ చేయాలంటే వీ హ్యావ్ టు రిక్వైర్ సమ్ డేటా బిట్వీన్ దోస్ పర్సన్స్, అదర్వైజ్ కెనాట్ బి డిటర్మైండ్. సో అక్కడ ఆన్సర్ మనం ఏంటంటే పెట్టలేకపోతే కెనాట్ బి డిటర్మైండ్, కెనాట్ పెట్టచ్చు, లేదా ఏదైనా కాంబినేషన్ పెట్టచ్చు. దట్ ఈస్ ద పజిల్. నోట్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, హూ ప్లేస్
హూ ప్లేస్ బ్యాడ్మింటన్ అన్నాడు యాక్చువల్గా. హూ ప్లేస్ మనకి ఏంటంటే బ్యాడ్మింటన్ ఎవరు యాక్చువల్గా ఈ. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఎల్జా. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. బి ప్లేస్ విచ్ స్పోర్ట్ అన్నాడు. బి ప్లేస్ విచ్ స్పోర్ట్, ఏదర్ బాస్కెట్బాల్ ఆర్ కబడ్డీ. ఏదర్ బాస్కెట్బాల్ ఆర్ కబడ్డీ ఉండాలా, కానీ ఆన్సర్ లేదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, కెనాట్ బి డిటర్మైన్డ్ ఆర్ కెనాట్ సే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. హూ ప్లేస్ క్రికెట్. క్రికెట్ వచ్చి సి. సి అంటే దట్ మీన్స్ ఏంటంటే మనకి ఏంటంటే చిత్ర. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఇన్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్, రైట్. గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ 95. సో 95 క్వశ్చన్ వచ్చి మనకి ఏంటంటే, సో దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్, ఇంకా దీనికి సంబంధం లేదు, పజిల్ సంబంధం లేదు. ఓకే 95. పృథ్వీ ఇంట్రడ్యూసెస్ అర్జున్. ఓకే, పృథ్వీ ఇంట్రడ్యూసెస్ అర్జున్. అర్జున్ చూపించి పృథ్వీ చెప్తున్నాడు యాజ్ ది సన్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ హర్ మదర్. సో సన్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ హర్ మదర్ అంటే వాళ్ళ మదర్ యొక్క బ్రదర్ ఎవరు అవుతారు? సో మదర్ యొక్క బ్రదర్ ఎవరు అవుతారు? అంకుల్ అవుతారు. అంకుల్ యొక్క సన్ ఏమవుతారు? కజిన్ అవుతారు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, కజిన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. చూడండి, స్మాల్ లెటర్స్ ఇచ్చాడు. ఈ కామా, హెచ్ కామా, జే కామా, ఎం కామా, ఓ కామా, ఆర్ కామా, టీ అన్నాడు. 5, 8, 10, 13, 15, 18, దెన్ 20. ఇప్పుడు రిలేషన్ చూడండి, రిలేషను +3 +2 +3 +2 +3 +2. దెన్ ఈసారి మనకి ఏంటంటే +3 ఉండాలి. +3 అంటే 20 + 3 = 23. 23 అంటే సో డబల్ ఉండాలి. ఆ తర్వాత +2 ఉండాలి, అంటే +23 + 2 = 25. సో ఆన్సర్ వచ్చేంటంటే డబ్ల్యూ మనకి ఏంటంటే వై ఉండాలి యాక్చువల్గా. ఓకేనా, డబ్ల్యూ వై ఉండాలి. ఒకసారి చెక్ చేయండి ఒకసారి. సో డబ్ల్యూ వై, ఓకేనా. సో 96th క్వశ్చన్, డబ్ల్యూ వై ఉండాలి యాక్చువల్గా, డబ్ల్యూవై ఉండాలండి. పొరపాటున మనకు ఆప్షన్ చూడండి పీక్యూ సెకండ్ ఆప్షన్ పడింది. ఇక్కడ ఏమి ఉండాలంటే యాక్చువల్గా మనకి డబ్ల్యూవై ఉండాలి. ఇది ఒకసారి సరి చేసుకోండి. అన్ఫార్చునేట్లీ మనకి ఏంటంటే ఆన్సర్ సేమ్ ఆన్సర్ వచ్చింది, అక్కడ మార్చుకోవాలి. డబ్ల్యూవై ఉండాలి. +3 + 2 రిలేషన్ యాక్చువల్గా. నెక్స్ట్ 97. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. 14, 28, 20, నెక్స్ట్ 40, 32, 64. సో ఫైండ్ ద కంప్లీట్ సిరీస్ అన్నాడు యాక్చువల్గా. ఏం లేదు, నథింగ్ బట్ ఏం చేస్తానంటే ఒకసారి చూడండి రిలేషన్ మనకి ఏంటంటే, సో 14 కాస్త 28 అంటే ఇంటూ 2, 28 కాస్త 20 అంటే -8, మళ్ళీ 20 కాస్త 40 అంటే ఇంటూ 2, దెన్ -8. ఒకసారి ఇంటూ 2, ఒకసారి -8. కాబట్టి 64 - 8 = 56. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. ఇంటూ 2 -8 ఇంటూ 2 -8, ఒకసారి ఇంటూ 2, ఒకసారి -8, మల్టిపుల్ అండ్ సబ్ట్రాక్షన్ కాంబినేషన్. నెక్స్ట్ 98. ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ది ఫాలోయింగ్ సిరీస్. ఓకే చూడండి, 8, 14, 26, సో 48, ఇలా సిరీస్ వెళ్ళిపోతుంది కదా, వాల్యూ డబల్ అవుతా ఉంది. ఇంటూ 2 -2 ఇంటూ 2 -2 ఇంటూ 2 -2 ఇంటూ 2 -2 అంటే 26 × 2 52 - 2 = ఆ ప్లేస్లో మనకి 50 ఉండాలి. ఈ ప్లేస్లో మనకి ఏంటంటే 50 ఉండాలి యాక్చువల్గా కెమెరా. సో వేరేస్ 48 ఉంది. సో దట్ ఈస్ వై 48 రాంగ్ నెంబర్. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 99th క్వశ్చన్. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ మార్చి అకార్డింగ్ టు బాట్మా సింప్లిఫై చేయాలా. 25 ఇంటూ చూడండి, ఇంటూ మీన్స్ డివైడ్ బై 5, డివైడ్ బై మీన్స్ +8, తర్వాత +8 తర్వాత ఏమంటున్నా అంటే మైనస్ ఉంది అక్కడ యాక్చువల్గా. చూడండి 8 మైనస్ అన్నాడు, సో మైనస్ మీన్స్ ఇంటూ, దెన్ ప్లస్ అన్నాడు, సో ప్లస్ అంటే దట్ మీన్స్ -7, ప్లస్ అంటే 7. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు, దెన్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడు యాక్చువల్. ఇంకేం లే, అక్కడ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఉండాలి యాక్చువల్గా. ఓకే 5 5s 8 × 4 32. సో 5 + 32 - 7 అన్నాడు యాక్చువల్గా. 32 + 5 = సో 37. 37 - 7 = 30. సో అవర్ ఆన్సర్ ఈజ్, సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ ఈ సెక్షన్లో మనకు లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. ఇఫ్ ద డే బిఫోర్ ఎస్టర్డే వాజ్ థర్స్డే,
వెన్ విల్ సండే బి అన్నాడు. డే బిఫోర్ ఎస్టర్డే అంటే దట్ మీన్స్ చూడండి, ఇఫ్ ద డే బిఫోర్ ఎస్టర్డే వాస్ థర్స్డే అన్నాడు అంటే దట్ మీన్స్ టుడే, చూడండి టుడే, ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే ఇలా ఉంటుందండి యాక్చువల్గా. టుడే, ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ఈరోజు, నెక్స్ట్ నిన్న, మొన్న. అదేవిధంగా టుడే తర్వాత టుమారో, తర్వాత డే ఆఫ్టర్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. ఇది కండిషన్ యాక్చువల్గా. ఏమన్నాడు మనకి, డే బిఫోర్ ఎస్టర్డే వాస్ థర్స్డే. డే బిఫోర్ ఎస్టర్డే థర్స్డే అయితే చూడండి, డే బిఫోర్ ఎస్టర్డే థర్స్డే అయితే మరి ఇదేం అవ్వాలి యాక్చువల్గా, ఫ్రైడే కావాలా. మరి ఇదేం కావాలా, సాటర్డే కావాలా. మరి ఇదేం కావాలా, సండే కావాలా. అడిగిన క్వశ్చన్ ఏమన్నాడంటే దెన్ వెన్ విల్ సండే బి అన్నాడు. సండే ఎప్పుడు వస్తుంది సండే? ఎస్ టుమారో. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. ఓకే, థ్యాంక్ యూ.